మరి డబ్బు ఇవ్వట్లేదంటే ఏంటర్థం? తాకట్టు పెట్టింది మీ సొంతం వచ్చి స్వాధీనం చేసుకోవాలనే కదా. అందుకే మేము వచ్చాం. అమ్మా ఆనందభైరవి గారు, ఇది కబ్జానో అన్యాయమో దుర్మార్గమో కాదండి. అగ్రిమెంట్ ప్రకారం న్యాయంగా చేస్తున్న వ్యాపారం కాబట్టి ఇందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు ఈ ఇంటిని నాకు అప్పచెప్పి ఉన్న పలంగా ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా మర్యాదపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. ఆనంద, ఏంటి ఆనంద ఇది? రోహిత్, మాట్లాడవేంటి నాన్న? నా కళ్ళతో నేను చూస్తుందంతా అబద్ధమే కదా? ఈ ఆనంద నిలయాన్ని విడిచిపెట్టి పోవడం అంటే లేదు, నేను నా ప్రాణాన్ని విడిచిపెట్టి పోవడంతో సమానం నాన్న. ఈ దేవాలయాన్ని విడిచి ఈ ఆనందం ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. ఇదేది నువ్వు చేయలేదు కదా నాన్న? ఆ పత్రాలు అబద్ధం కదా? చెప్పు నాన్న, చెప్పు చెప్పు నాన్న. రోహిత్, చెప్పు రోహిత్. నాన్న చెప్పు, చెప్పు నాన్న. ఒక్కసారి నోరు తెరిచి చెప్పు నాన్న, చెప్పు నాన్న. నాన్న చెప్పు. నిజం